అనగనగా ఒక రాజు ఉండేవాడు. రాజుకి తన ఏనుగు అంటే చాలా ఇష్టం. రాజు ఆ ఏనుగుకి మంచిగా చూసుకోడానికి ఒక మావటివాడిని నియమించి అతనితో మంచి ఆహారం పెట్టించేవాడు. ఆ ఏనుగు ఉండడానికి ఒక పెద్ద టెంటు ఏర్పాటు చేసి దానిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. అదే రాజ్యంలో ఒక బలహీనమైన కుక్క ఉండేది. అది రోజూ వీధుల్లో తిరుగుతూ తినడానికి తిండి వెతికేది. కాని ఏం దొరకక బలహీనంగా చిక్కిపోయి ఎముకలు బయటకు కనిపించేలా ఉండేది. అలా ఆహారం కోసం తిరుగుతూ ఉండగా ఒకరోజు కుక్క ఏనుగు టెంటు దగ్గరికి వచ్చింది. ఆహారాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే లోపలికి వెళ్లి తినటం మొదలుపెట్టింది. కాని ఏనుగు మాత్రం కుక్కను చూసి ఏం కోపగించుకోలేదు. అప్పటినుంచి కుక్క టెంటులోనే ఉండి ఏనుగు మిగిల్చిన ఆహారాన్ని తినేది. క్రమంగా ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కుక్క ఆరోగ్యం మెరుగై బలంగా మరియు అందంగా కనిపించింది. కాని ఆ కుక్కంటే మావటివాడికి నచ్చేది కాదు. ఒకరోజు ఒక మనిషి ఆ కుక్కను చూసి ఇష్టపడ్డాడు. మావటివాడిని అడిగి ఆ కుక్కను తీసుకుపోయాడు. కాని కుక్క వెళ్ళిపోవడంతో ఏనుగు చాలా బాధపడ్డది. తినక తినక చాలా బలహీనమైపోయింది. రాజుకి విషయం తెలిసి ఏనుక్కి ఏమైంది, ఎందుకు తినడం లేదు అని మావటివాడిని అడగగా అప్పుడు అతడు కుక్క వెళ్ళిపోయినందుకు దిగులు పెట్టుకుంది అని చెప్తాడు. వెంటనే రాజు ఆజ్ఞాపించాడు, ఎవరైనా సరే ఆ కుక్కను వెంటనే తిరిగి తీసుకువస్తే వారికి తగిన బహుమతి ఇస్తాను అని చాటింపు వేయిస్తాడు. అప్పుడు ఆ మనిషి ఆలస్యం చెయ్యకుండా కుక్కను తిరిగి తీసుకొచ్చాడు. ఏనుగు తన స్నేహితుణ్ణి చూసి సంతోషించి మళ్లీ తినటం మొదలుపెట్టింది. ఇద్దరూ జీవితాంతం మంచి స్నేహితులుగా ఉన్నారు. నీతి: మంచి స్నేహితుణ్ణి విడచి ఉండుట చాలా కష్టం.